హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన శుభవార్త అండి. సో, పెన్షనర్లకైతే ముఖ్య గమనిక వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందడానికి వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ అనేది మరింత సులభతరం చేయనున్నారండి. ఎలా అంటే ఎలక్షన్ డ్యూటీ ఉన్న చోటే వినియోగించుకునేలా అంత సులభంగా. అలాగే ఎక్స్చేంజ్ విధానంలో ఉద్యోగి సొంత నియోజకవర్గానికి ఈ ఈ పద్ధతి ద్వారా సొంత నియోజకవర్గానికైతే అతని ఓటు చేరవేయబడుతుందండి. అతను డ్యూటీలో ఎక్కడ ఉన్నా కూడా సో, ఇట్లా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి దరఖాస్తు 26వ తేదీ వరకైతే ఉంది. సో, ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే 5 రోజుల సమయం ఉంది. ఈ లోపల అయితే అప్లై చేసుకోగలరు. సో, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫార్మ్ 12 ఈజ్ 26th ఏప్రిల్ 2024 అయితే ఉంది. సో, ఆ లోపలైతే అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. ఇక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసింది. ఉద్యోగి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనా సరే తాను విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఫెసిలిటీ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. సో, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు జిల్లా ఎన్నికల అధికారులకు శనివారం ఆదేశాలైతే జారీ చేశారండి. ఇక ఎన్నికల విధుల్లో ఉన్న పీఓలు, ఏపీఓలు, పోలీస్ సిబ్బంది, సెక్టార్ ఆఫీసర్లు, వీడియోగ్రాఫర్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ డ్రైవర్లు, ఇతర అధికారులు ఈ నెల 26లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12ను తాము పనిచేసే ప్రాంతం నుంచి ఎన్నికల అధికారులకు సమర్పించాలి అని అయితే సూచించారు. సో, వాటిని అధికారులు వారి సొంత నియోజకవర్గానికైతే పంపుతారండి. ఇక ఒక జిల్లాలో విధుల్లో ఉన్న ఉద్యోగికి మరో జిల్లాలో ఓటు ఉంటే తాను పనిచేస్తున్న జిల్లా కేంద్రంలోని ఫెసిలిటీ సెంటర్లో ఈ పోస్టల్ బ్యాలెట్ని అయితే వినియోగించుకోవచ్చు. సో, ఇదే నిబంధన అన్ని నియోజకవర్గాలకు కూడా వర్తిస్తుందండి. సో, పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అయితే మే 8 చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటు హక్కును వినియోగించుకొని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ను మే 10వ తేదీన అయితే మూడో విడత ఎక్స్చేంజ్ ద్వారా ఆయా జిల్లాల నోడల్ అధికారులు సీఈఓ కార్యాలయాల్లో మార్చుకుంటారు. కాగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును ఓటరు ఫెసిలిటీ సెంటర్లో వినియోగించుకునేందుకు వీలుగా ఒక రోజు క్యాజువల్ లీవ్ను కూడా మంజూరు చేస్తూ ఉన్నట్లుగా ఈసీ ప్రకటించింది. సో, మరి ఉద్యోగులు ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే అండి ఈ ఓటు హక్కునైతే వినియోగించుకోవచ్చు. సో, వారి సొంత నియోజకవర్గానికైతే వారి ఓట్లు చేరవేయబడతాయి. సో, ఈ విధంగా ఓటు వేయడానికి ఒక రోజు క్యాజువల్ లీవ్ను కూడా ఈసీ అయితే మంజూరు చేసింది. ఇక చాలామంది వాళ్ళ బూత్ అంటే ఓటు వేసే పోలింగ్ సెంటర్ ఏది అని అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో, ఒకటి వెబ్సైట్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఈపిక్ అంటే మన యొక్క ఓటర్ ఐడిని ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. సో, అది లేదంటే ఒకవేళ మీకు ఇక మొబైల్‌లో తెలుసుకునే దానికి కూడా ఒక అవకాశం ఉందండి. ఎస్ఎంఎస్ అయితే మీరు ఈపిక్ నెంబర్ టైప్ చేసి అంటే మీ ఓటర్ ఐడిని టైప్ చేసి 1950 కనుక సెండ్ చేసినారంటే మీకు రిటర్న్‌లో ఒక మెసేజ్ అయితే వస్తుందండి. మీ పోలింగ్ సెంటర్ ఏది, మీ పోలింగ్ ఆ రూమ్ ఏది, సో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక పెన్షనర్లకు మరొక శుభవార్త అండి. 85 సంవత్సరాలు పైబడిన వారికైతే హోమ్ ఓటింగ్ ఈ జనరల్ ఎలక్షన్‌లో అవకాశం అయితే ఉందండి. ఎవరెవరికంటే ఇక 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటుగానే పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ అలాగే కోవిడ్ ఎఫెక్టెడ్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ అవకాశం అయితే లభించనుంది. సో, ఓట్ ఫ్రమ్ హోమ్ అనైతే ఉంది. ఇక దీనికి సంబంధించి ఫామ్ 12Dని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. దీన్ని బిఎల్ఓ ద్వారా అయితే అప్లై చేయవలసి అయితే ఉందండి. సో, అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మనవి.